హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అవని ఒంటరిగా కూర్చొని ఇక చక్రధర్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ చక్రధర్ మా అమ్మని మోసం చేసి ఇప్పుడు నన్ను మా అమ్మని చంపాలని చూస్తున్నాడు. ఎలాగైనా తనే నా కన్న తండ్రి అని అందరి ముందు నిరూపించాలి. ఇప్పుడు నేను నా కన్న తండ్రి ఎవరు అని అందరూ నన్ను ప్రశ్నిస్తే ఏం చెప్పాలి? ఒకవేళ పల్లవి మా అమ్మకి చక్రధరికి అక్రమ సంబంధం అంటగడితే వాళ్ళు నిజంగానే నమ్మితే మా పరిస్థితి ఏంటి? లేదు, ఎలాగైనా చక్రధరే నా కన్న తండ్రి అని ఆయన నోటి చేతే చెప్పిస్తాను అని చెప్పి అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అవని దగ్గరికి వచ్చి, ఏంటవని, మా నానే మీ సొంత కన్న తండ్రి అని చెప్పాలనుకుంటున్నావా? చూడు, ఒకవేళ నువ్వు అలా చెప్తే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. డబ్బు కోసమే మా నాన్నని బ్లాక్మెయిల్ చేసింది. ఇక మా నాన్న డబ్బు చూసి వాళ్ళ అమ్మ మా నాన్న దగ్గరికి వచ్చిందని అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు, నీ తండ్రి నా తండ్రి ఒక్కడే. ఇప్పుడు మీ నాన్న నా కన్న తండ్రి అని సాక్ష్యాధారాలతో సహా అందరి ముందు నిరూపిస్తాను అని చెప్పి అవని పల్లవికి వార్నింగ్ ఇస్తుంది. ఇక మాటలు విన్న పల్లవి తన మనసులో, ఇప్పుడు మా నాన్న గురించి అవని నిజం చెప్తే ఆస్తి మొత్తం తనకే వెళ్తుంది. లేదు, అలా జరగకూడదు. ఎలాగైనా ఆస్తిని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ కూడా ఇక రాజేంద్ర కుటుంబం మొత్తం సొంత ఊరికి బయలుదేరుతారు. ఇక అక్కడ అక్షయ్ మాత్రం తన కళ్ళ తల్లి సమాధిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు రాజేంద్ర, చూర్రా, మీ అమ్మ పోయినందుకు బాధపడకు, మీ అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి అని ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇంట్లో చాలా సంతోషంగా సరదాగా భోజనం చేస్తూ ఉంటారు. ఇక అందరూ నిద్రపోతూ ఉండగా ఇంతలోనే ఒక పెద్దాయన రాజేంద్ర దగ్గరికి వస్తాడు. ఇక ఆయనను చూసిన రాజేంద్ర, బాబాయ్ మీరా, కూర్చోండి అనగానే అప్పుడు అతను, ఏంటి రాజేంద్ర, ఇన్ని సంవత్సరాల తర్వాత సొంత ఊరు గుర్తుకు వచ్చిందా అనగానే అప్పుడు రాజేంద్ర, అవును బాబాయ్, ఊరికి రావలసిన అవసరం వచ్చింది. నా పిల్లలకి నేను ఎలా కష్టపడ్డానో, డబ్బు ఎలా సంపాదించానో చెప్పడానికే ఇక్కడికి తీసుకొచ్చాను అని రాజేంద్ర అనగానే అప్పుడు ఆ పెద్దయిన, చూడు రాజేంద్ర, ఇదంతా బాగానే ఉంది, కానీ మీ పిన్ని బాబాయ్ నీకు ఆస్తి అప్పజెప్పారు. చిన్నప్పుడు నీ చెల్లెలు నీ నుండి తప్పిపోయింది. ఇప్పుడు మీ చెల్లెలు గురించి నీకేమైనా తెలుసా అనగానే అప్పుడు రాజేంద్ర, లేదు బాబాయ్, నా చెల్లెల గురించి ఎంతగానో వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పటికైనా నా చెల్లెలు తిరిగి వస్తే నేను నా చెల్లెలికి ఆస్తి అప్పగిస్తాను అని ఆ రాజేంద్ర అనగానే అప్పుడు పెద్దయిన, చూడు రాజేంద్ర, నీ చెల్లెలు ఈ ఊరికి తిరిగి వచ్చింది, నిన్ను తన కన్న తండ్రులను అడిగింది అని చెప్పగానే రాజేంద్ర ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది, చెల్లెలు ఇక్కడికి వచ్చిందా అనగానే అప్పుడు అతను, అవును రాజేంద్ర, నీ చెల్లెలు వచ్చింది. తను గుర్తు తెచ్చుకొని మరీ సొంతూరికి తిరిగి వచ్చి నిన్ను అడిగేసరికి ఇక్కడ ఎవరూ లేరు, మీరందరూ సిటీలో ఉంటున్నారని చెప్పాను. కానీ నీ చెల్లెలు ఒక అతని చేతిలో మోసపోయింది. కూతురు కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఇక్కడ ఎవరూ లేకపోవడంతో మళ్ళీ తను ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆ మాటలు విన్న రాజేంద్ర ఒక్కసారి స్టన్ అవుతాడు. బాబాయ్, మా చెల్లి ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా అనగానే అప్పుడు ఆ పెద్దయిన, ఉంది రాజేంద్ర, ఆ రోజు తిరిగి వెళ్తూ ఉంటే నేనే ఎందుకైనా అవసరం వస్తుందని ఫోన్లో మీ చెల్లెల్ని ఫోటో తీశాను, ఇదిగో చూడు బాబు అని చెప్పి ఆ పెద్దయిన ఆ ఫోన్ తీసి రాజేంద్రకి ఇస్తాడు. ఇక అది చూసిన రాజేంద్ర ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, మీనాక్షి ఫోటో చూయించి నా చెల్లెలు అంటున్నాడేంటి అని
వెంటనే రాజేంద్ర, ఇదేంటి బాబాయ్, ఈవిడ ఫోటో చూయించి నా చెల్లెలు అంటున్నావు అనగానే అప్పుడు అతను, అవును రాజేంద్ర, తనే నీ చెల్లెలు, నీ బాబాయి పిన్నిల కూతురు అని చెప్పేసరికి ఇక రాజేంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే మీనాక్షే నా సొంత చెల్లెలు, చక్రధరే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసి నమ్మించి మోసం చేసి ఇద్దరు పిల్లలు పుట్టాక నా చెల్లెల్ని వదిలేసి మళ్ళీ రాజేశ్వర్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఇక రాజేంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే మీనాక్షిని ఇప్పక్కడికి రప్పించి ఎలాగైనా మీనాక్షే అవని కన్న తల్లి నా చెల్లెలు అని చెప్పాలి, అందరి ముందు ఈ నిజాన్ని బయట పెడతాను అని చెప్పి రాజేంద్ర అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అవని అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో పల్లవి అవనిని చూసి, ఏంటక్క మీ అమ్మని తీసుకురాలేదని బాధపడుతున్నావా అనగానే అప్పుడు అవని, చూడు పల్లవి, ఇప్పుడు మా అమ్మ గురించి ఎందుకు అనగానే అప్పుడు పల్లవి, లేకపోతే మీ అమ్మ మీ నాన్న ఎవరో చెప్పడం లేదు, అంతేకాకుండా తన భర్త పేరు కూడా చెప్పడం లేదు, అసలు మీరు ఎవరికి పుట్టారు, నీ కన్న తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని, చూడు పల్లవి, మా అమ్మ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను, నా కన్న తండ్రి ఎవరో తొందరలోనే అందరి ముందు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను అని అవని అంటుంది. అప్పుడు పల్లవి, లేదు, మీ అమ్మ ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని మిమ్మల్ని కన్నది, ఇప్పుడు అతను ఎవరో తెలియదు, అందుకే ఆ నిజం అందరి ముందు చెప్పలేకపోతుంది అని చెప్పి ఇక పల్లవి మీనాక్షి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న రాజేంద్రకి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు. చూడు, ఇంకొకసారి మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను అని చెప్పి రాజేంద్ర అనగానే అప్పుడు వాళ్ళమ్మ మాత్రం, ఏంట్రా, ఏం చేస్తున్నావు, పల్లవిని ఎందుకు కొట్టావు, అయినా మీనాక్షి చెప్పొచ్చు కదా తన భర్త ఎవరు, పిల్లల కన్న తండ్రి ఎవరో చెప్పొచ్చు కదా అనగానే అప్పుడు రాజేంద్ర, చూడమ్మా, మీనాక్షి ఎవరో నాకు తెలుసు, మీనాక్షి గురించి ఎవ్వరు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని రాజేంద్ర అనగానే అప్పుడు పార్వతి, అదేంటండి, ఏదో మీనాక్షి నీ సొంత చెల్లెలైనట్టు మాట్లాడుతున్నారు అనేసరికి ఇక రాజేంద్రకి చాలా కోపం వచ్చి, అవును, మీనాక్షి నా సొంత చెల్లెలే, ఇంకొకసారి మీనాక్షి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారంటే ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాను అనగానే పార్వతి ఒక్కసారి షాక్ అవుతుంది. అదేంటండి, మీనాక్షి నీ సొంత చెల్లెలేంటి, ఏం మాట్లాడుతున్నారు అనేసరికి అప్పుడు రాజేంద్ర, అవును, మీనాక్షి ఎవరో కాదు, మా బాబాయ్ పిన్నిల కూతురు, అంతేకాదు ఈ ఆస్తి మొత్తం తనదే, మీనాక్షిని వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊర్లో అందరి ముందు మీనాక్షి ఆస్తిని తనకు అప్పజెప్తాను, మీనాక్షి నా సొంత చెల్లెలు అని చెప్పి ఇక రాజేంద్ర చెప్పగానే పల్లవి, శ్రేయ అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక అవని, మావయ్య ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మా అమ్మ నీ సొంత చెల్లెలా అనగానే అప్పుడు రాజేంద్ర, అవునమ్మా, మీ అమ్మ నా సొంత చెల్లెలు, ఆ రోజు ఊర్లో జాతర జరుగుతూ ఉంటే ఆ జాతరలో మీ అమ్మ తప్పిపోయింది, ఆ రోజు నుంచి నేను మా చెల్లెల్ని వెతుకుతూనే ఉన్నాను, కానీ ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు, కొద్ది రోజుల తర్వాత మీ అమ్మ ఊరు గుర్తుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చింది, కానీ మనం ఎవ్వరం లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోయిందంట, ఇక ఆ రోజు ఈ బాబాయే మీ అమ్మ ఫోటో తీసుకొని ఉంచాడంట, ఇప్పుడు రాత్రి ఆ ఫోటో నాకు చూపించాడు, అందుకే మీనాక్షినే నా సొంత చెల్లెలు, చిన్నప్పుడు తప్పిపోయిన నా చెల్లెలు అని రాజేంద్ర చెప్పగానే ఆ మాటలు విన్న అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అవని, ఇప్పుడు మామయ్యకి నిజం చెప్పేస్తాను అని చెప్పి, మావయ్య, అసలు మా నాన్న ఎవరో నాకు తెలుసు, కానీ ఈ నిజం మీతో చెప్తే ఎవరూ నమ్మరని చెప్పలేకపోయాను, చూడు మావయ్య, నా కన్న తండ్రి ఎవరో కాదు, చక్రధర్, మా అమ్మని మోసం చేసింది చక్రధర్ బాబాయే అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి, అక్షయ్ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక రాజేంద్ర వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నావే, నా అల్లునికి నా కూతురుతో
పెళ్లి జరిగింది. మీ అమ్మని పెళ్లి ఎలా చేసుకుంటాడే? అయినా నా కూతురు ఉండగా మీ అమ్మ చక్రధర్ని పెళ్లి చేసుకోవడమేంటే అనగానే అప్పుడు అవని, చూడు, పెళ్లి కాకముందుకే మా అమ్మని ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మేమిద్దరం పుట్టిన తర్వాత మా అమ్మని మోసం చేసి వెళ్ళిపోయాడు. ఇక ఆ నిజం అందరికీ తెలిసిపోతే తనకి ఎలాంటి ప్రాబ్లం అవుతుందోనని ఇక మా అమ్మని మమ్మల్ని చంపాలనుకున్నాడు. అందుకే హాస్పిటల్లో ఆ రోజు మా అమ్మని చంపడానికి ప్రయత్నించాడు. నేను వెళ్ళి అడ్డుకున్నాను. ఆ రోజే మా అమ్మ చక్రధరే నన్ను కన్న తండ్రి అని నిజం చెప్పింది అని అవని చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. కావాలంటే వెంటనే నేను మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి మా అమ్మ చక్రర్ దిగిన ఫోటోలన్నీ చూపిస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇక ఆ మాటలు విన్న పల్లవి తన మనసులో, ఇదేంటి ఈ అవని నిజం చెప్పదని అనుకున్నాను, కానీ ఇందరికీ నిజం చెప్పేసింది. మా నాన్న గురించి మొత్తం నిజం బయటపడింది. ఇక ఆస్తిని అవని ఎవరికి ఇవ్వదు అని చెప్పి పల్లవి అనుకుంటుంది. ఇక ఇంతలోనే రాజేంద్ర వెంటనే తన ఫోన్ తీసి రాజేశ్వరికి ఫోన్ చేస్తాడు. రాజేంద్ర నుండి ఫోన్ రావడంతో రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పన్నయ్య అనగానే అప్పుడు రాజేంద్ర, చూడు రాజేశ్వరి, చక్రధర్ ఎంతో మంచివాడని నువ్వు ఇన్ని రోజులు భ్రమపడ్డావు, కానీ తను మంచివాడు కాదు. అసలు పెళ్లి కాకముందుకే అవని వాళ్ళ అమ్మని మీనాక్షిని ప్రేమించాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక వదిలేసి డబ్బు కోసం నీ మెడలో తాలి కట్టాడు. ఇప్పుడు అవని కూడా చక్రధర్ సొంత కూతురే అని రాజేంద్ర చెప్పగానే రాజేశ్వరి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అనగానే అప్పుడు రాజేంద్ర, అవునమ్మా, నేను చెప్పేది నిజం. కావాలంటే ఆ మీనాక్షి చక్రధర్ తగిన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి రాజేశ్వరి చెప్పగానే ఆ మాటలు విన్న రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఈ విషయం ఆయనతోనే తేల్చుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే చక్రధర్ దగ్గరికి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన రాజేశ్వరిని చూసిన చక్రధర్, రాజేశ్వరి, ఎలాగైనా నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళు, నేను బయటికి వస్తాను, కావాలనే అక్షయ్ అవని నన్ను జైలుకు పంపించారు, ప్లీజ్ రాజేశ్వరి అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రాజేశ్వరికి చాలా కోపం వస్తుంది. వెంటనే చక్రధర్ చెంప పగలగొడుతుంది. చూడు, నువ్వు చేసిన మొత్తం మోసం తెలిసిపోయింది. అవనికి సొంత కన్న తండ్రివి నువ్వే. మీనాక్షి అక్కని మోసం చేసి డబ్బు కోసం నా మెడలో తాలి కట్టి ఇప్పుడు ఏమీ తెలియనట్టు నాటకమాడుతున్నావా? మాయమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేస్తావా? చూడు, ఇక శాశ్వతంగా నువ్వు జైల్లోనే ఉండేలా నేను చేస్తాను. మీనాక్షక్కని తీసుకొచ్చి నిన్ను బయటికి రాకుండా చేస్తాను అని చెప్పి ఇక రాజేశ్వరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న చక్రధర్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇదేంటి, రాజేశ్వరికి నిజం తెలిసిపోయిందిగా, ఇప్పుడు పల్లవి కూడా నన్ను చీకొడుతుంది అని చెప్పి చక్రధర్ అనుకుంటూ ఉంటాడు. చక్రధరే అవని కన్న తండ్రి అని తెలుసుకున్న శ్రేయ, శ్రీకర్ కూడా ఒక్కసారి షాక్ అవుతారు. ఇక శ్రేయ గదిలోకి వెళ్ళి, శ్రీకర్, ఇప్పుడు చక్రధరే అవని కన్న తండ్రే అంటే ఇప్పుడు అవని ఆస్తి, కోట్ల ఆస్తికి వారసురాలు. ఇప్పుడు వాళ్ళమ్మకి రావాల్సిన ఆస్తి మొత్తం అవనికే వస్తుంది. అంటే ఇప్పుడు అవని మనందరికంటే కోట్ల ఆస్తికి వారసురాలు. ఇక అవనిని తక్కువ అంచనా వెయ్యకూడదు. చూడు, ఎంత తొందరగా మీ నాన్న దగ్గర నుండి మన ఆస్తిని తీసుకొస్తే అంత మంచిది. లేకపోతే మావయ్య కూడా తన ఆస్తిని మొత్తం అవని అక్క పేరు మీద రాసేలా ఉన్నాడు అని చెప్పి ఇక శ్రేయ అంటూ ఉంటుంది. ఇక పార్వతి మాత్రం చక్రధరే అవని కన్న తండ్రి అని తెలిసిన దగ్గర నుండి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అవని పార్వతి దగ్గరికి వెళ్తుంది. అవనిని చూసిన పార్వతి చాలా బాధపడుతూ, ఏంటమ్మా అనగానే అప్పుడు అవని, అత్తయ్య, ఈ నిజం నాకు తెలిసాక కూడా మీతో చెప్పలేదు. ఎందుకంటే మా అమ్మని ఎక్కడ అవమానిస్తారో, అపార్థం చేసుకుంటారా అని భయంతో చెప్పలేదు. అన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తర్వాతే ఈ నిజం అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ మావయ్యకే మా అమ్మ సొంత చెల్లెలని తెలిసిన తర్వాత ఇక ఆ మావయ్యే నిజం చెప్పాడు. అత్తయ్య, నన్ను క్షమించు, ఈ నిజం మీ దగ్గర దాచినందుకు అని
నవని అంటూ ఉంటే అప్పుడు పార్వతి, అమ్మ, నువ్వు నా సొంత ఆడపడుచు కూతురువని తెలుసుకోలేకపోయాను. మీ అమ్మని నా మాటలతో బాధ పెట్టాను. ఇంట్లో నుండి వెళ్ళమని మొహం మీద చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాను. కానీ అప్పటికి మీనాక్షి ఎంత బాధపడిందో ఇప్పుడు అర్థమవుతుంది. చూడు మీనాక్షి మా ఆయన సొంత చెల్లెలని ఇప్పుడు తెలిసాక నేను చాలా బాధపడుతున్నానమ్మా. వెంటనే నేను మీనాక్షి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి. మీనాక్షిని నా ఇంట్లోనే ఉంచుకుంటాను. ఈ ఆస్తి మొత్తం మీనాక్షిదే. వాళ్ళ అమ్మా నాన్న చేసిన సహాయంతో మనం ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నామని నాకు తెలియదు. మీ మావయ్య చెప్పేంత వరకు అని చెప్పి పార్వతి ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న అవని, అదేంటత్తయ్య అంతలా బాధపడతారు? మా అమ్మ ఆస్తి మీది కాదా, మనది కాదా, మనం అందరం ఒకటే కదా అని అవని కూడా అంటూ ఉంటుంది. ఇక అక్షయ్ అవని దగ్గరికి వచ్చి, ఏంటవని ఇన్ని రోజులు చక్రధర మావయ్యే నీ కన్న తండ్రి అని నాతో ఎందుకు చెప్పలేదు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు? ఆ రోజు విషయం తెలిస్తే ఇప్పటి వరకు చక్రధర్ మావయ్యే నీ కన్న తండ్రి అని అందరితో నేను చెప్పేవాణ్ణి. అందరితో ఈ మాటలు పడదానివి కాదు కదా, ఎందుకు చెప్పలేదు అని చెప్పి ఇక అక్షయ్ అంటూ ఉంటే అప్పుడు అవని, చూడండి నా కన్న తండ్రి అని నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. ఒకవేళ తనే నా తండ్రి అని చెప్తే ఎవరూ నమ్మరు, అపార్థం చేసుకుంటారు. ఇప్పుడు పల్లవి చెప్పినట్టు డబ్బు కోసమే మా నాన్నని మీ అమ్మ ఇలా చేసిందని అందరూ నన్ను అంటారు. అందుకే నేను ఈ విషయం ఎవరితో చెప్పలేకపోయాను అని చెప్పి ఇక అవని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన అక్షయ్, బాధపడకు అవని, ఇవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి ఇక అక్షయ్ పల్లవిని అవనిని ఓదారుస్తూ ఉంటాడు. ఈ విధంగా మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడిన పల్లవి చెంప పగలగొట్టిన రాజేంద్ర, మీనాక్షి తన సొంత చెల్లెలు అని తెలుసుకున్న రాజేంద్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.